ఏదైతే మెంతా తుఫాను తీవ్రంగా ఈ రాష్ట్రాన్ని కబళించే పరిస్థితులు ఉండడంలో ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, కూటమి నాయకులందరినీ అప్రమత్తం చేయడం, తద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నివారించడం జరిగింది. ముఖ్యంగా ప్రకృతి కృప వల్ల, భగవంతుడి కృప వల్ల అనుకున్న స్థాయిలో తుఫాను కూడా తన ప్రభావం చూపించకపోవడం వలన ముఖ్యంగా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. కానీ రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. రైతులు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో, పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో వరి పండించే ప్రాంతం ఏదైతే ఉందో వరి కానీ అపరాలు కానీ పూర్తిగా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా మినుము పంట అయితే పూర్తిగా నష్టపోయారు. అటువంటి పరిస్థితుల్లో వరి రైతులు కూడా దాదాపు 10 రోజులు 15 రోజుల్లో పంట చేతికి వస్తుంది అనుకునే సమయంలో ఈ తుఫాను ప్రభావం రావడం, దానివల్ల పంట నేల కొరగడం కూడా జరిగింది. పంట నేల కొరగడంతో పాటు కొన్ని చోట్ల నీటిలో మునగడంతో మొలకలు వచ్చే పరిస్థితిని కూడా ఇవాళ చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలి. సత్వరమే రైతు ఎంత నష్టపోయాడు, ఎంత మేరకు నష్టపోయాడు అనే వివరాలు కూడా అధికారికంగా సేకరించి వ్యవసాయ శాఖ ద్వారా అందించాలనే ఉద్దేశంతో నిన్న ఈరోజు కూడా ఇక్కడ వ్యవసాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది చాలా విపత్కర పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఇటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం మార్గదర్శకాలు ఒక విధంగా ఉన్నాయి, ఇవాళ పంట నష్టపోయిన వాస్తవ పరిస్థితులు ఒక విధంగా ఉన్నాయి. ఈ రెండింటినీ మేళవింపు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా పైన ఉంది. దానికి తగిన విధంగా ఈ విషయాల్ని, వాస్తవ పరిస్థితుల్ని, మార్గదర్శకాలని రెండూ ముఖ్యమంత్రి గారి మీద ఉంచి అనేక నిబంధనలను సరళీకృతం చేసి ఇవాళ రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే వాస్తవ పరిస్థితులను బేరీజ్ వేయడం కోసం ఎక్కువగా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ, సమీక్ష చేస్తూ, పూర్తి అవగాహన చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు అంచనా ప్రకారంగా దాదాపుగా 10,000 ఎకరాల్లో పంట నీట మునిగిందైతే, నేల కొరిగిందైతే ఒక అంచనాకు రావడం జరిగింది పెదపూడి మండలంలో. అదేవిధంగా ఉదయం అనపర్తి, బెక్కవోలు మండలంలో కూడా పర్యటించడం జరిగింది. మరోపక్క ఇప్పుడు రంగంపేట మండలం కూడా పర్యటన చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రేపు, ఎల్లుండి సమీక్షలు చేసుకుని పూర్తి స్థాయిలో నివేదికతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతులకు ముఖ్యంగా ఇక్కడ యజమానులు, కౌలుదారులు అక్కడ కూడా నిబంధనలు సడలించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సమస్యల్ని ముఖ్యమంత్రి గారు ముందుకు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకునే వెసులుబాటు వస్తుంది. అందుకోసం ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు, ముఖ్యంగా అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విఆర్ఓలు స్థాయి నుంచి మండలంలో ఉన్న అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, జిల్లా కలెక్టర్లు అందరూ వాస్తవ పరిస్థితుల్ని ముఖ్యమంత్రి గారికి నివేదించమని కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా రైతుకి పూర్తి సంపూర్ణమైన న్యాయం చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మా వంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమానికి ఏడీ అగ్రికల్చర్ గారు, అదేవిధంగా మిగిలిన వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు, ముఖ్యంగా కూటమి నాయకులు అందరూ ప్రజాప్రతినిధులు హాజరు కావడం జరిగింది. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అందరూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని సంపూర్ణంగా నాకు తెలియజేయాల్సిందని మరొక మారు కోరుకుంటూ, ముఖ్యంగా గత 2 రోజులుగా విపరీతంగా శ్రమించి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా చూసిన అధికార యంత్రాంగానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 24/7 పనిచేసి పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించకుండా కాపాడారు. అదే విధమైన చొరవ, స్ఫూర్తి రైతుల విషయంలో చూపించమని అధికారులని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.